ఈ సమయంలో దేవుని బిడ్డగా చాలా శ్రేష్టమైన సమయానికి వచ్చాం. ఆదికాండము జ్ఞాపకం చేసుకున్నాము. 28వ అధ్యాయం. ఆదికాండము 28వ అధ్యాయం 7వ వచనం జ్ఞాపకం చేసుకున్నాం. 16 చాలు. ఈ సంగతి తన అమ్మాయిని యేసోకు తెలుసుకుంది. 20వ వచనం. అప్పుడు యాకోబు నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెలుస్తున్నా ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారము ధరించుటకు వస్త్రములు నాకు దయచేసిన యెహోవా నాకు తోడై. హల్లెలూయా. బాగా గమనించండి. యాకోబు తల్లిదండ్రుల మాట విన్నాడు. హల్లెలూయా. రోజుల్లో మీరు ఎక్కడైనా చూస్తారా తల్లిదండ్రుల మాట విన్నట్టు? ఏమా ఎక్కడ చూసినా తల్లిదండ్రులు ఏడిపే తప్పు. కానీ పిల్లల మంచోడని చెప్పుకోలేని రోజుల్లో ఉన్నాం. యాకోబు ఏంటండి తల్లిదండ్రుల మాట విన్నాడు. యాకోబు దేవుని బిడ్డరా దేవుని అడిగాడు. ఏమని అడిగాడంటే, నన్ను క్షేమంగా తీసుకుని వచ్చి నాకు వస్త్రము నాకు భోజనము దయచేయమని ప్రార్థన చేశాడు. హల్లెలూయా. అక్కడ తల్లిదండ్రుల మాట విన్నాడు. యాకోబు దేవుడికి ప్రార్థన చేశాడు. నేను క్షేమంగా వచ్చేటట్టుగా నాకు వస్త్రము భోజనము దయచేయమని. హల్లెలూయా. మీరేమంటారు చెప్పాలి. పక్కింటోళ్ళు మొన్నే కారు కొనుక్కున్నారు, మేము పడలేకపోతున్నాము, కారు తొందరగా వచ్చేటట్టుగా దయచేయండి అడుగుతాము. లేకపోతే ఏంటండి అప్పు చేశానే సరే కొనుక్కునే రోజులు ఈ రోజు. ఏంటండి మనుషులు ఏది చేస్తున్నారో అది చేస్తున్నారు. మనుషులు ఏది చేస్తున్నారో అదే చేస్తున్నారు. ఇప్పుడు వ్యవస్థలు ఉన్నారు. సినిమా యాత్రలో ఏ బట్టలు అయితే ఆ బట్టలు వేస్తున్నారు. వాళ్ళ ముఖాలకి ఏమి రాస్తే అది రాస్తున్నారు. యవనస్తులు పిల్లలు. ఇంకా అవి పెద్దలు ఉన్నారంటే వారి కంటికి ఏది కనిపిస్తే అదే కావాలంటున్నారు కదండి. యాకోబు అడుగుతున్నాడండి దేవుని బిడ్డరా. యాకోబు తల్లిదండ్రుల మాట విన్నాడు. మాట విని ఓ రోజు ప్రయాణం చేస్తా ఉంటే ప్రొద్దుకు వేళ. ఆ రోజుల్లో వాహనాలు లేవు, ఏమీ లేవు. ఏదైనా ఊరు వెళ్ళాలంటే ఒక రోజంతా ప్రయాణం చేయాలి. ఎవరన్నా పెళ్లి చేయాలనుకుంటే ఊరు దాటి, నదులు దాటి, కాలం దాటి, వారు దాటి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి చెప్పు రావాలి. ఆ రోజుల్లో ఎన్నో రోజులు పట్టేది ఊరికి తిరిగి చెప్పడానికి. ప్రయాణం చేయాలంటే ఎన్నో రోజులు పట్టేది. దేవుని బిడ్డలారా, యాకోబు తల్లిదండ్రుల మాట విని ఆయన ప్రయాణం చేస్తా ఉన్నాడు. ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుని బిడ్డలారా, ప్రొద్దుగుంపు వేళ చీకటి పడ్డ సమయంలో యాకోబు ప్రయాణం చేయడానికి ఇబ్బంది అయింది. చీకట్లో ప్రయాణం చేయడం కష్టం కాదండి. పగటి వేళ నడిచినప్పుడు
చీకటి వేళ నడిచినప్పుడు చాలా డిఫరెన్స్ తేడా ఉంటుంది. పగటి వేళ నడిచిన వాడు దేవుని బిడ్డరా వెలుగు సంబంధి, చీకటి వేళ ప్రయాణం చేసేవాడు చీకటి సంబంధి. పగటిలో వెలుగులో ప్రయాణం చేసేవాడు అపాయం రాదు, చీకటిలో ప్రయాణం చేసేవాడికి అపాయం వస్తాడు. కానీ యాకోబు దేవుని బిడ్డరా ఆయా పొద్దుకు వేళ చీకటి పడుతున్న సమయంలో యాకోబు ఒక రాయి తీసుకుని తలగడ కింద పెట్టుకున్నాడు. పొలాల్లో పెద్ద మనుషులు వాళ్ళు పనిచేసేటప్పుడు కాస్త వదిగెళ్ళాలంటే అట్లాగా కొంచెం పడుకోవాలంటే ఏ రాయి ఏదో తెచ్చుకుని తలగడ కింద పెట్టుకుని కొంచెం రెస్ట్ అనేది తీసుకునేది. ఒక రాయి ఎత్తి కింద పెట్టుకుని యాకోబు దేవుని బిడ్డరా ఆ సమయంలో ఒక రాయి తీసుకున్నాడు. రాయి తీసుకుని తల కింద పెట్టుకుని పడుకున్నాడు. తల కింద పెట్టుకుని పడుకున్నప్పుడు ఆ రాత్రి దేవుని బిడ్డరా భూమి మీద నుంచి ఒక నిచ్చెన ఆకాశం కొనకి అలాగ ఆనుకున్నది. ఒక నిచ్చెన భూమి మీద నుండి ఆకాశానికి ఆనుకున్నది ఒక నిచ్చెన. యాకోబు నిద్రపోతున్నాడు. ఆయన ఆ కలలో ఆ నిచ్చెన చూస్తూ ఉన్నాడు. నిచ్చెన వినండి, ఆ నిచ్చెన భూమి మీద నుండి ఆకాశం మీదకి ఆనుకుని ఉన్నప్పుడు దేవదూతలు పై నుంచి కిందకి దిగుతూ పైకి ఎక్కుతున్నాయి. దేవదూతలు వినండి, దేవదూతలు ఆకాశం నుండి భూమి మీదకి దిగుతూ కింద నుంచి పైకి ఎక్కుతూ ఉంటున్నాయి. యాకోబు తన కలలో ఏంటండి ఆ యొక్క దర్శనం చూస్తా ఉన్నాడు. ఇదేంటి నిచ్చెన భూమి మీద నుండి ఆకాశానికి ఆనుకుని ఉన్నది, అక్కడి నుంచి దేవదూతలు భూమి మీదకి దిగిరావటము, ఈ దూతల పైకి ఎక్కటము ఆయన కలలో చూస్తా ఉన్నాడు. దేవుని బిడ్డరా అప్పుడు దేవుడు యాకోబుతో మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు దేవుడు? ఇదిగో యాకోబు నేను అబ్రహాము దేవుడుగా, నేను ఇస్సాకు దేవుడు అన్నాడు దేవుడు. యాకోబుకి అబ్రహాం ఏమవుతాడు చెప్పండి, ఒక మాట చెప్పండి. యాకోబు అబ్రహాం ఏమవుతాడు? ఏమా మీ ఫోన్లో సెలవు సిమ్లు పనిచేస్తున్నాయా? పనిచేస్తుంది. మీ ఫోన్లో సిమ్ పనిచేస్తుందా అని నేను అడుగుతున్నా. పనిచేస్తుందా? దేవుని బిడ్డలైనా వెంటనే యాకోబు అబ్రహాము ఏమవుతాడంటే, ఇన్ని సంవత్సరాలు బట్టి దేవుణ్ణి వెంబడిస్తున్నా మనము, ఇన్ని సంవత్సరాలు బట్టి దేవుణ్ణి ఆరాధిస్తున్నా మనము, ఇన్ని సంవత్సరాలు బట్టి రక్షణ పొందుకున్నా మనము, ఇన్ని సంవత్సరాలు బట్టి దేవుని బిడ్డలుగానే ముద్ర ఇవ్వబడ్డా మనము, దేవుని సొత్తుగా దేవుని ప్రజలుగా ఉన్నట్టు మనము. యాకోబు అబ్రహాముకి ఏమవుతాడు, అబ్రహాముకి ఏమవుతాడని, అబ్రహాము యాకోబుకి ఏమవుతాడంటే మన నుంచి మాట రాలేకపోతుంది. అంటే ఎక్కడో మీ దగ్గర ఏదో సందేహం అనేది ఉంటుంది. ఏమవుతాడు అబ్రహాము? యాకోబు ఏమవుతాడు? ఏమవుతాడు? తాత పాట ఉంటారు కదా, పాట కాదు మన ఇక్కడ పాట. ఏం పాట? ఏం పాట? తాత ముస్తాపల కన్నా దేవుడన్నే, తాత ముస్తాపల కన్నా ముందున్న దేవుడన్నే, Oh
దేవుని బిడ్డ ఇప్పుడు యాకోబుకి అబ్రహాముకి ఏమవుతాడు? మనవడు అవుతాడు. అబ్రహాము యాకోబుకి ఏమవుతాడు? తాత అవుతాడు. మరి యాకోబుకి ఇస్సాకు ఏమవుతాడు? తండ్రి. యాకోబుకి ఇస్సాకు తండ్రి అవుతాడు. అబ్రహాము యాకోబుకి తాత అవుతాడు. అందుకే దేవుడు ఏమన్నాడు? నేను అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును అన్నాడు. ఇప్పుడు దేవుడు యాకోబుతో మాట్లాడుతున్నాడు. యాకోబు, నీ తాత దేవుడు నేను, అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుడు నేను అని అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. యాకోబుతో మాట్లాడుతూ ఉంటే ఆ దూతలు పైనుంచి కిందకి దిగుతూ పైనుంచి ఎప్పుడైనా మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవా నేను చేసే ప్రార్థన నీ దూతలు వచ్చి పరలోకానికి తీసుకువెళ్తున్నాయని ఎప్పుడైనా అడిగారా? నువ్వు ప్రార్థన చేస్తే కదా అడుగుతాయి. దేవా ఇన్ని సంవత్సరాలు బట్టి ప్రార్థన చేస్తున్నాను, ఇన్ని సంవత్సరాలు బట్టి వాక్యాలు వింటున్నాను, ఇన్ని సంవత్సరాలు బట్టి మీ సన్నిధికి వస్తున్నాను, ఎప్పుడైనా నా ప్రార్థన మీ సన్నిధికి చేరుకున్నదా? ఎప్పుడైనా నా ప్రార్థన మీ దూతలు వచ్చి పైకి తీసుకువెళ్ళియా? అంటే భూమి మీద ప్రార్థన చేస్తున్నట్టు ప్రతి ఒక్క ప్రార్థన పరలోకములో నుండి దేవదూతలు వచ్చి ఆ ప్రార్థనను పట్టుకుని వెళ్తాయంట. ఇదిగో భూమి మీద ఉన్న నీ బిడ్డలో చేసిన ప్రార్థన ఏంటండి? భూమి మీద నీ బిడ్డలో ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం, దీవరాత్రులు ప్రార్థన చేస్తున్న ఈ ప్రార్థనలో నీ బిడ్డ చేసిన ప్రార్థనలని దేవదూతలు ఆ ప్రార్థన పట్టుకుని పరలోకంలో విజ్ఞాపన చేస్తున్న యేసయ్య దగ్గరికి తీసుకెళ్తాయంట. ఈ రోజుకి ఎంత ప్రార్థన చేస్తున్నారో ఏంటో నాకు తెలియదు. చేస్తున్నారా? అప్పుడు దేవుని బిడ్డరా యాకోబు ఆ దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు. నిచ్చెనంటే ఏమిటి చెప్పండి, అర్థం ఏంటండి? నిచ్చెన. ఆ నిచ్చెన దేవుని బిడ్డరా యోహాను సువార్త 1వ అధ్యాయం 50 మనకు కనిపిస్తారు. అక్కడ ఏమని ఉంటుందంటే, మరియు ఆకాశము తెరవబట్టి దేవుని దూతలు మనుష్య కుమారుడు పైగా ఎక్కుటయు దిగుటయు. హల్లెలూయా. ఆ నుచ్చిని ఎవరో కాదు, పాత గ్రంథంలో కనిపించిన నుచ్చిని ఎవరో కాదు, కొత్త నిబంధనలో ప్రభు అయిన యేసు ప్రభువే. ఆయనే పరలోకానికి మార్గమై ఉన్నాడు, ఆయనే సత్యమై ఉన్నాడు, ఆయనే జీవమై ఉన్నాడు. భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా పరలోకానికి చేరాలంటే ఆయనే మార్గమై ఉన్నాడు. ఆయన మీదుగా మనం పరలోకానికి వెళ్ళాలి. వేరే మార్గం లేదండి. అమ్మ ఉందా? పరలోకానికి వెళ్ళాలంటే ఏంటండి, వేరే మార్గం లేదు. యాకోబులో కలిగినటి కళ, యాకోబులో కనిపించేటి దర్శనం అదే. ఆ నుచ్చిని ఎవరో కాదు, నూతన గ్రంథంలో యోహాను సువార్తలో మనకి మార్గమై ఉన్నట్టు ఆ నిచ్చిని ఎవరో కాదు, యేసు ప్రభువే. హల్లెలూయా. ఆయన పైగా ఏంటండి, యోహాను సువార్తలో ప్రభువారు నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవరు కూడా పరలోకానికి చేరని ప్రభు చెప్పాడు. పరలోకానికి వెళ్ళాలంటే ఇప్పుడు ఆయన ద్వారాగానే మన పరలోకానికి. ఆ దర్శనము యాకోబుకి కలిగింది. రెండు మాత్రం వినండి దేవుని బిడ్డ. ఏంటండి, వెంటనే దేవుని బిడ్డ యాకోబు లేచి వేసాడంటే అండి, ఏంటండి ఇక్కడ 11వ వచనంలో ఉంటుందండి, 14వ వచనంలో, 15వ వచనం.
ఇదిగో నేను నీకు తోడై ఉండి నీ వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుస్తూ నీ దేశమునకు నిన్ను మరలా రప్పించుదును. చూసారండి, దేవుడు చెప్పాడు అక్కడ యాకోబుతో, నువ్వు వెళ్తున్నావు, నువ్వు అడిగావు కదా నేను క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావాలని, నువ్వు అడిగావు కదా నాకు మంచి వస్త్రాలు ఇవ్వమని, నువ్వు అడిగావు కదా నాకు భోజనం పెట్టమని, నువ్వు క్షేమంగా వెళ్తావు, తిరిగి మరలా నువ్వు ఏంటండి క్షేమంగా వస్తావు అని దేవుడు అక్కడ మాట్లాడుతున్నప్పుడు అప్పుడు ఆ యొక్క యాకోబు ఏం చేయడంటే ఆ రాయి తీసుకుని, రాయి తలగాడగా పెట్టుకున్న రాయి తీసుకుని అక్కడ గొంతు కింద తవ్వి ఆ రాయిని ఆ గొంతులో దాన్ని పాతాడు. యాకోబు వెళ్ళిపోతున్నప్పుడు ఆ రోజు యాకోబు చేతిలో ఏమో తెలిసే మీకు? ఏముంది యాకోబు చేతిలో? ఈరోజు మీరు దేవుడి సన్నిధికి వస్తున్నప్పుడు మీ చేతిలో ఏమన్నా చెప్పండి. ఒక చేతిలో ఉందా? కొంతమంది చేతిలో ఉంది, కొంతమంది చేతులు లేదు. ఆ రోజు దేవుని బిడ్డరా యాకోబు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఆయన చేతులు వాళ్ళ తల్లిదండ్రులు ప్రార్థన చేసి పంపించారు. తల్లిదండ్రుల మాట విన్నాడు. ఆ యొక్క ఇంటిలో నుంచి వస్తూ కూడా ఆయన ఒక నూనె బాటిల్ తీసుకెళ్ళాడు. ఏం తీసుకుని చెప్పాలి? ఏముందంటే ఆయన చేతిలో నూనె బాటిల్ ఉంది. ఆ నూనె బాటిల్ ఒకటే ఆ రాయి పాతి ఆ నూనె బాటిల్ వేసాడంటే ఆ రాయి మీద ఆ నూనె పోసాడు. నూనె అంటే అర్థం ఏంటి తెలుసా? పరిశుద్ధాత్మకి సాదృశ్యం. కొంతమందికి పరిశుద్ధాత్మ ఉన్నాడనే సంగతి కూడా తెలియదు. పరిశుద్ధాత్మ అంటే ఏంటి అంటారు? మనిషి కుమారుని దూషించినటువంటి వారికి పాప క్షమాపణ ఉంది, కానీ పరిశుద్ధాత్మ దూషించిన వారికి పాప క్షమాపణ లేదు అన్నది. యేసు ప్రభువును దూషించిన వారికి క్షమాపణ దొరికింది. యేసు ప్రభువును కొట్టిన వారికి క్షమాపణ దొరికింది. యేసు ప్రభువుని గాయపరిచిన వారికి క్షమాపణ దొరికింది. యేసు ప్రభు మీద ఉమ్ముడుసిన వారికి క్షమాపణ దొరికింది. కానీ పరిశుద్ధాత్మకి వ్యతిరేకంగా ఉన్నటువంటి వారికి ఈ క్షమాపణ మాత్రము లేదు. అసలు ఆ పరిశుద్ధాత్మ ఉన్న సంగతి కూడా లేదు కొంతమందికి సంఘం. ఆ నూనె పరిశుద్ధాత్మకి సాదృశ్యం కనుక ఆ నూనెని ఆ స్తంభ మీద పోసాడు యాకోబు. పోసి ఏమన్నాడంటే, అయ్యా నేను క్షేమంగా వెళ్ళాలి, నాకు కట్టుకుంటే వస్త్రాలు ఇయ్యి, నాకు కట్టుకుంటానికి తినడానికి భోజనం పెట్టు అని ప్రార్థన చేసుకుని వెళ్ళాడు. ఆ నూనె స్తంభం మీద వెళ్తూ వెళ్ళిపోయాడు. తన మేనమామ దగ్గరికి వెళ్ళిపోయాడు. అక్కడ రాత్రనగా పగలనగా కష్టపడి సేవ చేసి 20 సంవత్సరాలు కష్టపడ్డాడు. ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు కష్టపడి ఏంటండి 12 మంది కుమారుల్ని, ఒక కుమార్తెని, భార్యల్ని, ఆస్తులు ఏంటండి 10 మనుషుల్ని అందరినీ పెద్ద గుంపుని కింద వాళ్ళందరినీ సంపాదించుకుని తిరిగి వస్తున్నాడు. హల్లెలూయా. ఏంటండి ఆయన వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాడు? నూనె మాత్రమే ఒక రాయి మీద పోసేపోయాడు. ప్రార్థన చేసాడు, నేను క్షేమంగా వెళ్ళాలి, నేను నాకు వస్త్రాలు తెచ్చి నాకు భోజనం తెచ్చి. మీరు ఎప్పుడు అడిగారా? మనకి ఆ వస్త్రాలు భోజనం మనకి అవసరం లేదు. లోకంలో నువ్వు బ్రతుకుతున్నావు అంటే నీకు తృప్తి అనేది ఆ కట్టుకునే బట్ట తప్ప, ఆ భోజనం తప్ప నీకు ఏ తృప్తి లేదు. నీకు 50 ఎకరాలు 100 ఎకరాలు ఉన్నా, 100 బిల్డింగ్లు ఉన్నా, నీకు ఎంత డబ్బు ఉన్నా, ఎంత ఉన్నా నీకు సంతోషం తృప్తి ఉండదు. కానీ నువ్వు కట్టుకునే బట్టలు, తినే భోజనంలో మాత్రమే తృప్తి ఉంది. భూమి మీద బతుకుంటే అదే ఉంది, నీకేం లేదు. ఇక నీకు 10 ఎకరాలు ఉన్నా, 10 బిల్డింగ్లు ఉన్నా, ఉద్యోగాలు ఉన్నా, వాహనాలు ఉన్నా, పేరు ప్రత్యక్షతలు అన్నీ ఉన్నా, కానీ నీకు తృప్తి అనేది ఉండదు, సంతోషం అనేది ఉండదు. ఈ భూమి మీద నువ్వు కట్టుకున్న బట్టకి, నువ్వు తింటున్న ఆహారం మాత్రమే నీకు తృప్తి కనిపిస్తా
ఉన్నది. మీకు ఎక్కడ కనపడదు. యాకోబు అదే అడిగాడు, అయ్యా నాకు వస్త్రాలు, నాకు భోజనం, హల్లెలూయా కదండి. భోజనం చేసేటప్పుడు రుచి చూస్తారా, ఆకలి చూస్తారా? మనిషికి ఆకలి రుచి కావాలని చెప్పండి. భోజనం చేసేటప్పుడు ముందు ఆకలి తీర్చబడాలా, రుచి తీర్చబడాలా? ముందు ఆకలి తీర్చాలి. రుచి చూస్తున్నారు అంత రుచులు. కదండి, అది బిర్యానీ తిన్నా అదే కడుపులోకి వెళ్తుంది, వీడు పప్పు సరేస్తున్న అదే కడుపులోకి వెళ్తాడు. వాడు తిన్నా కడుపు నిండుతుంది, వీడు తిన్నా కడుపు నిండుతుంది. మనిషి ఆకలైన తీరినా లేదని చూస్తలేదు. ఈరోజు ఏం తిన్నామా, ఏం చూద్దామా, ఎక్కడికి వెళ్దామా అనే ఆలోచన ఉంది కదా. యాకోబు రెండే అడిగాడు, నాకు వస్త్రాన్ని దయచేయి, నాకు భోజనం దయచేయి చాలన్నాడు. దేవుడు నేను క్షేమంగా వెళ్ళి మళ్ళీ క్షేమంగా వచ్చేటట్టుగా నాకు దయచేయని ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినట్టు యాకోబు 20 సంవత్సరాలు ఆయన కష్టపడి పెద్ద పెద్ద గుంపులు సంపాదించుకుని ఆస్తులు, భార్య, పిల్లల్ని, 12 మంది కుమారులు, కుమార్తెని, దాసీలు అన్ని సంపాదించి వచ్చాడు. దేవుణ్ణి అడిగింది ఒకటే అడిగాడు. ఏమడిగాడు? నేను క్షేమంగా. దేవుడు ఏమడిగాడు? నాకు వస్త్రాలు తెచ్చి. మూడోది ఏమడిగాడు? భోజనం తెచ్చి. ఈ మూడే అడిగాడు కానీ మరి సంపాదన అంతా దేవుడు ఇచ్చేసాడు ఆయనకి. ఆయన అడిగింది చిన్న చిన్న అడిగాడు. నేను క్షేమంగా ఇవ్వాలి అంతే సార్, నేను కట్టుకుంటే ఒక మంచి బట్టలు నాకు పక్షి సార్, నా కడుపు ఆకలి తింటే నాకు భోజనం పెట్టి సార్ అంతే. మూడే అడిగాడు ఆయన. నాకు 12 మంది కుమారులు కావాలి, కుమార్తె కావాలి, నాకు 10 మనుషులు కావాలి, అన్ని సంపాదన కావాలని ఏమి కనపడలేదు అక్కడ. ఈయన అడిగింది నేను క్షేమంగా బతకాలి భూమి మీద, నేను ధరించుకుంటానికి వస్త్రాలు సార్, నాకు నేను భోజనం చేస్తానికి పట్టడం నాకు నా ఆకలి తిరిగితే చాలు అనుకున్నాడు. ఈ మూడే అడిగాడు ఆయన. కానీ దేవుడు చూడండి, ఆయన మూడే అడిగాడు కానీ దేవుడు 12 మంది కొడుకుల్ని, కుమార్తెని, దాసుల్ని, ఆస్తుల్ని, ఎత్తులు, గొర్రెలు, మేకలు సంపాదన చేశాడు దేవుడు. హల్లెలూయా. ఇచ్చాడు లేదా? మరి మీరేం అడుగుతారు? ఆలోచించండి. కొంతమంది అంటారు, ఏ బట్టలు కట్టుకుంటాం, ఏ ఆనందం తింటున్నాం, ఇంకేమన్నా మాకేముంది, నువ్వే ఆరోగ్యంగా ఉంటాను. అన్నీ ఉన్నవాడు ఆడవాడు పుట్టు రోగంతో చస్తారు కానీ నువ్వే ఆరోగ్యంగా పడుతుంది. నువ్వే తెలియదు. దేవుని బిడ్డరా, యాకోబు ఆ మూడు అడిగాడు, నువ్వు క్షేమంగా వెళ్ళాలి, నాకు కట్టుకుంటే వస్త్రాలు కావాలి, నా ఆకలి తీర్చడానికి భోజనం కావాలని మూడే అడిగాడు. వెళ్ళిన వ్యక్తి 20 సంవత్సరాలు ఆయన అక్కడ దేవుడు ఆయనకి ఏంటండి మొత్తం ఇచ్చేసాడు. ఏంటి? 10 మనుషులు ఇచ్చాడు, పిల్లల్ని ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. అందుకే ఒక దైవజనుడు పాడతాడు, అబ్రహాము దేవుడు, యాకోబు దేవుడు, దేవుడు నాకు కన్న దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, నాకు కన్న దేవుడు.
దేవుడు, యాకోబు దేవుడు నాకు చాలని పాడాడు. ఎవరి దేవుడైనా? అబ్రహాము దేవుడు, ఇసాకు దేవుడు, యాకోబు దేవుడు నాకు చాలయ్యా అని పాట పాడాడు. ఇప్పుడు దేవుని బిడ్డ యాకోబు ఏంటండి, ఆయన ఆ విధిగా వస్తాను. ఆయన అడిగింది మూడే అడిగాడు. ఏమడిగాడు చెప్పండి? చెప్పాలి. నేను క్షేమంగా, ఎప్పుడైనా మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు, అయ్యా నా బంధువుల ఇంటికి వెళ్తున్నాను, నేను వేరే దేశానికి వెళ్తున్నాను, నేను ఎక్కడికో దూర ప్రయాణం వెళ్తున్నాను, లేకపోతే బయట దేశానికి వెళ్తున్నాను, లండన్, దుబాయ్, అమెరికాకి వెళ్తున్నాను, ఎప్పుడైనా ప్రార్థన చేసేవారు? నేను క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావాలని ఎప్పుడైనా ప్రార్థన చేశారు? కానీ ఎప్పుడైనా తినేటప్పుడు, అయ్యా నాకు మంచి బట్టలు ఇచ్చావు స్తోత్రం, అయ్యా నేను తినడానికి నాకు మంచి పప్పుజారు అన్నం పెడుతున్నాను అని ఇప్పుడు అడిగారు? మీరు అలా అడగకపోతే మీరు పాపాత్ములు అని బైబిల్లో. అలా అడగకపోతే మీరు పాపాత్ములు. దేవుడు ఇచ్చిన ఆహారం అది. ఆ ఆహారం గురించి మీరు ప్రార్థన చేయకుండా తింటే ఆ కడుపులో మీకు ఆరోగ్యం ఉండాలనుకుంటున్నారా? రోగం పెరుగుతుంది. దేవుడు ఇచ్చిన ఆహారం ఇలా ముందు పెట్టుకుని ప్రార్థన చేస్తే అది పవిత్రం చేయబడుతుంది. ఆ ఆహారం నీ కడుపులోకి వెళ్తున్నప్పుడు నీకు ఆరోగ్యం, శక్తిని ఇస్తుంది. నువ్వేదో ఒక ఏంటంటే దెయ్యం తింటే చూసావు, రాత్రి 1 గంటలకి 12 గంటలు దెయ్యం తింటాయంట. 1 గంటలకి 12 గంటలు తింటాయంట దెయ్యాలు. అయితే ఈ దెయ్యం తినేకుంటే ప్రార్థన చేయలేదు, అందుకే వాళ్ళు వీక్నెస్ అయిపోతారు. దేవుడు చూస్తాడు, నేను భూమిని ఆకాశాన్ని సృష్టించాను, భూమి మీద అన్ని ఆహారాలు వాళ్ళకి పుట్టిస్తున్నాను, పండిస్తున్నాను కదా, వాళ్ళకి కనీసం నన్ను జ్ఞాపకం చేసుకుని తింటారేమో దేవుడు చూస్తూ ఉంటే అందులో కొంతమంది మాత్రమే దేవుడికి కృతజ్ఞతలు చెప్తారు, కానీ కొంతమంది చెప్పనే చెప్పరు. దయచేసి మీరు ప్రార్థన చేసుకుని తిని. యాకోబు అదే అడిగాడు, అయ్యా నాకు ఇచ్చిన వస్త్రాలు బట్టి మీకు స్తోత్ర, నాకు ఇచ్చిన భోజనం బట్టి మీకు స్తోత్ర, నన్ను క్షేమంగా నన్ను నడిపిస్తూ తీసుకొస్తున్నది మీకు స్తోత్రాలని ప్రార్థన చేశాడు. ఆ 3 చేశాడు. 3 చేస్తే ఏది ఇచ్చాడు యాకోబుకి? ఏమి ఇచ్చాడమ్మా? 12 మంది కుమారులు ఇచ్చాడు, కుమార్తెలు ఇచ్చాడు, ఏంటండి దాసీలు ఇచ్చాడు, ఆస్తులు అన్నీ కూడా ఇచ్చేసాడు. అని అడిగింది ఏం అడిగాడు? అది ఎదగా ఇచ్చి తాతకే కొట్టమండి, అది నీ మొత్తం చేస్తాడు. దేవుడి దగ్గర ఆశీర్వాదం ఎలా కొట్టాలో చిన్నది చాలు. దేవుడి బిడ్డ ఆ విధంగా చూసినట్లయితే బైబిల్లో ఒకసారి పట్టింది, జ్ఞానైన సొలొమోను దేవుడే నీకేం కావాలన్నాడు. ఏం కావాలన్నాడు? అయ్యా సొలొమోను నీకేం కావాలి? మీ నాన్నగారు అన్ని సంపాదించాడు కదా, దావీదు రాజ్యాలు, సంపాదన, తోటలు, చెరువులు, ధన సంపాదనలు అన్నీ నీ తండ్రి సంపాదించి నీకు ఇచ్చాడు కదా, మరి నీకేం కావాలి అడగండి. ఏంటంటే జ్ఞానము. ఏ జ్ఞానం అది? ఏమా ఆల్రెడీగా నాన్న సంపాదించిన చెరువులు ఉన్నాయి, ఆ నాన్న సంపాదించిన భవనాలు ఉన్నాయి, ఆ నాన్న సంపాదించిన రాజ్యాలు ఉన్నాయి, పదవులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఆయన కడుపును పుట్టినట్టు సొలొమోనుని దేవుడు ప్రశ్న చేశాడు, నీకేం కావాలన్నాడు. ఇంకా అన్ని ఉండి ఇంకా అవి కూడా కావాలంటాడా ఏంటి? ఆ నాన్న సంపాదించింది సరిపోక ఇంకా అడుగుతాడేమో. మనమైతే అడుగుతాం, మన 10 ఎకరాలు ఇచ్చాడు ఆయన, నువ్వు నాకు కూడా ఒక 5 ఎకరాలు ఇవి. ఇది మనిషికి మధ్య రాశి. మా నాన్నకి 10 ఎకరాలు ఇచ్చావు, ఆయన కొడుకుని కదా, నువ్వు నాకు 5 ఎకరాలు ఇవి. మరి ఆయన తండ్రి సంపాదించి అన్ని ఇచ్చిన ఏమడిగాడు? నీకేం కావాలి చెప్పు, మీ నాన్నగారికి అన్ని ఇచ్చేసాను, మరి నీకేం కావాలి అడుగు. అడిగట్టు ఉంటే ఆయన ఏమడిగాడు తెలుసా? అయ్యా నాకు మంచి వివేచన, మంచి బుద్ధి, చెడు అంటే ఏంటో, మంచి అంటే ఏంటో నాకు, చెడు విడిచిపెట్టుకోవాలి, మంచి నాకు, మంచి బుద్ధి, మంచి వివేచన. అది దేవుడిని అడిగాడు. ఏమడిగాడు? ఏంటండి అది అడిగాడు దేవుడిని. అది అడిగితే దేవుడు సరే నీవు మంచి బుద్ధి అడిగావు, వివేచన అడిగావు, మంచి వివేచన అడిగావు, మంచి బుద్ధి అడిగావు,
మంచి లక్షణాలు అడిగావు కనుక వాటితో పాటు ఏంటండి ఇక ఆయన అన్నీ ఇచ్చాడు. హల్లెలూయా. అన్నీ ఇచ్చాడు. మనమేమడుగుతాం? ఆడు పక్కోడు ఎప్పటి నుంచో నన్ను తిడుతున్నాడు, ఆడు పక్కోడు ఎప్పుడో నేనంటే ఆడికి ఇష్టం లేదు, నేనంటే ఆడికి పగ, వాడంటే నేను ఓరవడిపోతున్నాడు, వాడిని చంపేసేయ. ఏమంటాను అంటే సులువు నాకు అమ్మలేదు. మనుషులు ప్రాణాలు కూడా అడగలేదంట. కక్ష దేశంలో ఏమన్నా ఏం అడగలేదంట. నాకు మంచి బుద్ధి, ఈ ప్రజలకి మంచి మాటలు చెప్పే బుద్ధి. హల్లెలూయా. వాటితో పాటు దేవుడు అడగకపోయినా అన్ని ఇచ్చడే ఉండదా? ఏంటంటే తండ్రి సంపాదించిన దానికంటే రెట్టింపిచ్చేసాడు. ఎవరికి? ఆయన అడిగింది ఒకటే, నాకు మంచి బుద్ధి, మంచి గుర్తు, మంచి వివేచన. ఏంటంటే అదే అడగాలి మనం. అయ్యా ఈ లోకంలో బ్రతకాలంటే నాకు మంచి బుద్ధి, మంచి జ్ఞానమి, మంచిగా బతకాలయ్యా. ఏంటండి ఇది అడగండి. దేవుడు ఆటోమేటిక్గా నీకు ఏం కావాలో అవన్నీ దేవుడు నీకు పట్టుకొని ఇస్తాడు. ప్రజలా ఇస్తాడండి. తెలుసు. ఏంటండి ఎందుకని ఇస్తాడు? మన అక్కరేంటి ఆయనకి తెలుసు, మనకి ఏం అవసరం ఉంది ఆయనకి తెలుసు. దేవుని బిడ్డలా ఆ విధంగా ఈ యొక్క యాకోబు దేవుని బిడ్డ అడిగింది మూడే. క్షేమం అడిగాడు, వస్త్రం అడిగాడు, భోజనము అడిగాడు. ఈ మూడితో పాటు యాకోబుకి ఏంటంటే దాసి మనసులు ఇచ్చేసాడు, పని మనుషులు ఇచ్చేసాడు, విస్తారమైన ఆస్తులు ఇచ్చేసాడు. ఆయన అడగకుండానే 12 మంది కుమారులు ఇచ్చేసాడు, కుమార్తెలు ఇచ్చేసాడు. ఏంటంటే ఆయనకి ఇష్టమైన భార్యని ఇచ్చేసాడు దేవుడు. ఆయన అడగలేదు, అయింది దేవుడు ఇచ్చాడు కదా. ఆయన అడిగింది మూడే అడిగాడు. నువ్వు చెప్పాలి ఎవరికైనా. మరి నేను చెప్పింది నాకు కొట్టే చెప్తాను. ఎవరికైనా చెప్పడం ఏమా? నీ క్షేమంగా భూమి మీద ఎంత చక్కని ప్రార్థన కాదు. ఆ విధిగా యాకోబు దీవించబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు. ఈ రోజు నుంచి కూడా మీరు ఎవరితో భూమి మీద బతుకున్నంత కాలం క్షేమంగా నన్ను నా కుటుంబాన్ని కాదు. ఈ భూమి మీద బతుకున్నంత కాలం మాకు కావాల్సిన వస్త్రాలు ఇవ్వండి, మాకు భోజనము. ఆ భోజనంలో ఉంది నీకు మంచి ఆరోగ్యం. అడుగుదామా? ఓకే. యాకోబుని దేవుడు దీవించాడు. దేవుడు కొరకు మాకు దీవించాడు. అందరూ కూడా లేచి నిలబడతాం. అందరూ కూడా నిలబడతాం.